ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరి మీద దేవుడు తన ప్రవాహ జలమును కుమ్మరింపజేసి వారిని బలపరచును గాక. చాలాసార్లు ప్రభు నడిపించే నడిపింపుని అపార్థం చేసుకుంటూ ఉంటారు. ప్రభు నడిపించేటప్పుడు చాలామంది తమకు నచ్చినట్లుగా నడిపించాలని కోరుకోవడం వల్ల అతను నడిపించే నడిపింపు వ్యర్థమైనదిగా ఆలోచన చేస్తూ ఉంటారు. సంఖ్యాకాండము 20 అధ్యాయము 4 వచనం. అయితే మేమును మా పశువులను ఇక్కడ చెరపోనట్లు ఈ అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరేల తెచ్చుతిరి. ప్రజలైతే విసుగుపోతూ ఉన్నారు. వారెందుకు విసుగుపోతూ ఉన్నారంటే ప్రభు వారి పట్ల ఎన్ని అద్భుతాలు జరిగించారనే దాని గురించి వారు ఆలోచన చేయలేదు కానీ ప్రభు నడిపించినటువంటి ప్రతిసారి తమకు నచ్చినట్టుగా నడిపించాలని వారు కోరుకుంటూ ఉన్నారు. వారు చెప్తూ ఉన్నారు, మోషాహరణలతో వాదిస్తూ ఉన్నారు, మేము ఇక్కడ చనిపోవాలని అరణ్యంలోనికి యెహోవా సమాజాన్ని మీరు ఎందుకు తెచ్చారని గొడవ పెట్టడం ప్రారంభించారు. కనుక చాలామంది దైవ సన్నిధిలో ప్రభు నడిపిస్తూ ఉన్నప్పుడు నడిపింపు అది చప్పగా అనిపిస్తుంది, అది రుచికరంగా ఉండదు. ఆయన చెప్పినట్లుగా చేయడం విషయంలో చూస్తే వారి ఊహకు అందదు. కాబట్టి శరీరానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళ జీవితంలో ప్రభు నడిపించే నడిపింపు చాలా చప్పగా ఉంటుంది. శరీరానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి వారు తాము చెప్పేది వినాలని కోరుకుంటారు. ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి వారు దేవుడు చెప్పేది వింటారు. కనుక సమస్య అనేది ఇక్కడ ఉంది. ఈ అరణ్యంలో అని వారు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ తాగడానికి నీళ్లు కానీ మరి ఇంకా ఏవి దొరకవని వారి నమ్మకం. దానివల్ల వారు దానికి పనికిమాలిన చోటని పేరు పెట్టారు. కనుక ప్రభు అయితే ఫరో యొద్ద నుంచి వారిని విడిపించి అంత గొప్ప చేసి ఐగుప్తు జనాంగం ఎదుట వారిని గనపరిచి ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చి దాని మధ్యలోంచి నడిపించినటువంటి దేవుడు వారి కోసం ఎలాంటిది సిద్ధపరిచి ఉంటుంటారు. కనుక ఈరోజు ప్రభు నడిపిస్తున్నప్పుడు దాన్ని పూర్తిగా గౌరవించగలగాలి. ఆయన చేసినటువంటి మేలుని బట్టేనే నువ్వు ఆగాలి, ఆలోచన చేయాలి. ఆయన ఎలా నడిపిస్తున్నాడో నువ్వు చూడాలి, నువ్వు సనక్కూడదు. ఆయన నడిపిస్తున్న కొద్దీ, ఆయన శుద్ధిస్తున్న కొద్దీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నప్పుడే నీ మార్గం ఇంకా నువ్వు సరళం చేసుకుంటున్నావని నీకు తెలుస్తుంది. ఇంకా నువ్వు దేవునికి ఇష్టడుగా మారేటువంటి వ్యక్తిగా కూడా నువ్వు ఉంటావని నువ్వు తెలుసుకోగలగాలి. కనుక దేవుడి నడిపింపు ఎప్పుడు కూడా ఒక విధంగా ఉంటుంది. కానా పెళ్లి విందులో కూడా బాణలు నీటితో నింపినప్పుడు కూడా చాలామంది అది ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఆయన ఎందుకు బాణలు నీటితో నింపమంటూ ఉన్నాడు? అతను ఎప్పుడు ద్రాక్షారసం తయారు చేస్తాడు? ఎప్పుడు ఆ పెండ్లి విందులో దాన్ని పంచుతారు అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగి ఉంటే ఉండొచ్చు. కానీ ఆయనైతే అద్భుతంగా నీటిని ద్రాక్షారసంగా అతను మార్చినప్పుడు అది ఎంతో ఘనత తేవడాన్ని మనం చూస్తున్నాం. కనుక ఈ ఉదయకాలాన్ని మనం అనుకునే రీతిగా దేవుడు నడిపింపు ఉండదు. దేవుడు అన్ని వైపుల నుంచి ఆలోచన చేస్తాడు, శ్రేష్టమైన దాన్ని ఇస్తాడు. అలా ఇచ్చేలోపు మనం అనేక రకాలుగా గొనుగుతాం. మన మీద ఉండేటువంటి మంచి ఆలోచనని మనమంతటా మనమే తృణీకరించుకుంటూ ఉంటాం. కనుక వారు చెప్తూ ఉన్నారు, ఇలాంటి అరణ్యంలోకి మమ్మల్ని ఎందుకు తీసుకొని వచ్చారు? మా పశువులు మేము ఇక్కడ చనిపోవడానిక ఈ అరణ్యంలో తోడుకొని వచ్చారని వారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రభు అయితే ఈ దినాన్న సనిగేవారు, గొనిగేవారు అందరి కొరకు ఈరోజు ఒకే ఒక మాట మాట్లాడుతున్నారు. ప్రవాహ జలములు కుమ్మరించుదని మాట్లాడుతూ ఉన్నారు. నీకోసం ప్రవాహ జలములు నువ్వు ఏ విషయాల్లో సమృద్ధి కావాలనుకుంటున్నావో ఆ విషయాలన్నిటిలోనూ కూడా ఆయన ప్రవాహ జలములు కుమ్మరిస్తారు. కనుక ఆయన నడిపింపులో నువ్వు ఉండు, దానికోసం కనిపెట్టు, స్తుతించు. అప్పుడు ఖచ్చితంగా దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలను నువ్వు చూస్తావు. ప్రభా, ఇది ఉదయకాలాన్ని నీ ప్రవాహ జలములైన ఆత్మను తండ్రి ప్రతి ఒక్కరి మీద నుంచి నడవలసిన త్రోవలో నడిపించి గ్రహించుకునే హృదయం దయచేసి వారి హృదయమనే పలక మీద నీ దర్శనం స్థిరపరచబడినట్లుగా సహాయం దయచేయమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.